Hi friends, today current affairs June 12, 2026 గార్జిలా ఎల్ నినో వచ్చేసింది. ఎల్ నినో అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు సాధారణం కన్నా ఎక్కువగా వేడెక్కడాన్ని ఎల్ నినోగా వర్ణిస్తారు. దీనిని గార్జిలా అని కూడా అంటారు. అమెరికా జాతీయ సముద్ర వాతావరణ సంస్థ సమాచారం ప్రకారం ఈసారి 1950 తర్వాత వచ్చే అత్యంత శక్తివంతమైన ఎల్ నినోల్లో ఒకటిగా నిలిచే అవకాశం 63% మేర ఉంటుందని పేర్కొంది. సంగీత నాటక అకాడమీ అవార్డులు. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024 మరియు 25 సంవత్సరానికి గాను ప్రకటించిన పురస్కారాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది ఎంపికయ్యారు. ఇందులో 3 రకాల అవార్డులు ఉంటాయి. ఫెలోషిప్ అవార్డు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం మరియు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2. మన తెలుగు రాష్ట్రాల నుండి ఫెలోషిప్కి ఒకరు ఎంపికయ్యారు, అంటే ఒకరికి ఈ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్, వన్డే ర్యాంకింగ్స్లో భారత్దే అగ్రస్థానం. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత పురుషుల జట్టు నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 2వ స్థానం, దక్షిణాఫ్రికా 3వ స్థానం, ఆస్ట్రేలియా 4వ ర్యాంకు సాధించాయి. నెక్స్ట్ వన్, వింబుల్డన్ ప్రైజ్ మనీ 20% పెంపు. గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆదాయంలో తమకిచ్చే వాటాను పెంచాలని డిమాండ్ చేసిన టెన్నిస్ ప్లేయర్ల కోరిక మేరకు 20% వరకు ప్రైజ్ మనీ పెంచారు. మొత్తం నగదు 820 కోట్లు అయిన సింగిల్స్ విజేతలు సుమారు 42 కోట్ల రూపాయలు మరియు రన్నరప్గా నిలిచిన వారు 23 కోట్లు దక్కించుకోనున్నారు. నెక్స్ట్ వన్, భారత్ జట్టులో ఈ ఛాంపియన్స్ ఆటగాడు. అండర్-19 బృందంలో యశ్వర్ గౌడ్కు చోటు. ఈయన హైదరాబాద్లోని ఈ ఛాంపియన్స్ ఆడిన ఆటగాడు. నెక్స్ట్ వన్, ఈయన స్వస్థలం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ సిటీకి గ్రీన్ బిల్డింగ్ ధృవపత్రం. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థకు CII ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు దక్కింది. ఈ ధృవపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఆ సంస్థ చైర్మన్ ఎవరు అంటే సి శేఖర్ రెడ్డి అందించారు. నెక్స్ట్ వన్, తాత్కాలికంగా వలస వెళ్లారని పక్కా ఇళ్లను నిరాకరించలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద పక్కా ఇళ్లను వలస వెళ్ళిన వారికి కూడా అందించాలని కేంద్రం తేల్చి చెప్పింది. అంటే వలస వెళ్ళిన వారికి కూడా ఇళ్లను పక్కా ఇస్తాము అనేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లల ఆన్లైన్ రక్షణకు కెనడాలో సోషల్ మీడియా బిల్లు. పిల్లలపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాన్ని నిరోధించి ఆన్లైన్ రక్షణ కల్పించే సేఫ్ సోషల్ మీడియా యాక్ట్ బిల్లును కెనడా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించే ఈ బిల్లును కెనడా మంత్రి మార్క్ మిల్లర్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 16 సంవత్సరాల కంటే చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించే దేశవ్యాప్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తొలి దేశంగా ఆస్ట్రేలియా ఖ్యాతిగాంచింది. బ్రిటన్, ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్, మలేషియా దేశాలు ఇదే తరహాలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, నౌకలో చిక్కుకున్న వార్హెడ్ వెలికితీతలో భారత్ నౌకాదళ సాహసం. ఏంటి ఒలింపిక్ లైఫ్ అనే ఈ ట్యాంకర్ UAEలోని ఫుజైరా నుంచి కొచ్చిన్ పంపించే మార్గంలో మే 26న అది ఓమన్కు చేరువలో దాని వెలుపలి భాగం పేలుడు సంభవించింది. నౌకలో పేలని స్థితిలో ఉన్న ఒక క్షిపణి వార్హెడ్ను గుర్తించి తొలగించారు. ఎవరు అంటే మన భారతీయులు, భారత్ నౌకాదళం.
నౌక క్షేమంగా ఈ నెల 10న కొచ్చిన్ పోర్టుకి చేరుకుంది. నెక్స్ట్ వన్, భారత్, పాక్, బంగ్లాదేశ్ల నుంచి గల్ఫ్ దేశాలకు 1.9 కోట్ల మంది వలస. తాజా అధ్యయనం ప్రకారం ఈ వృద్ధి 2000 సంవత్సరం నుండి కొనసాగుతుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఆస్ట్రేలియాలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్ అనాలిసిస్, హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు పాల్గొన్నారు. 2010 నుండి ఇప్పటి వరకు సగటున ఏడాదికి 13.5 లక్షల మంది, మొత్తం 1.9 కోట్ల మంది సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ దేశాలకు వెళ్ళారు. నెక్స్ట్ వన్, అవయవదాన చట్టం సవరణకు కమిటీ. దేశవ్యాప్తంగా అవయవదాన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లక్ష్యం ఏంటంటే మానవ అవయవాలు కణజాలాల మార్పిడి చట్టం 1994కు సవరణలు చేయాలని దీని లక్ష్యం. ఈ కమిటీ 16 మంది సభ్యులతో ఏర్పాటు. ఇన్ఛార్జ్ నోడల్ అధికారిగా ప్రొఫెసర్ భూషణ్ రాజ్కు దక్కింది. ఈ కమిటీ 45 రోజుల్లోగా నివేదికను రెడీ చేసి సమర్పించాలి. ఆర్జీ కోల్మైన్కు పచ్చ జెండా. బొగ్గు ఉత్పత్తి పడిపోవడంతో సింగరేణి సంస్థకు ఊపిరిపోసే కొత్త నిర్ణయం కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది. రామగుండం పేరుతో కొత్త ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంటే 5 బొగ్గుకు సంబంధించిన గనులను 5 బొగ్గు గనులని వెలికి తీయాలని, తవ్వాలని కేంద్రం ఆదేశించింది. దీనికి 4326 హెక్టార్ల భూమిని మరియు దీనికి ఖర్చు వచ్చేసి 2,194,05,000 కోట్లు పెట్టుబడి పెట్టే ఈ ప్రాజెక్టులో 5,403 మంది సింగరేణి ఉద్యోగులు, మరో 600 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేయనున్నారు. నెక్స్ట్ వన్, మల్లన్న సేవలో కాకతీయులు మరియు విజయనగర రాజులు. ఏపీలోని మార్కాపురం జిల్లా ఎర్రగొండ పాలెం వద్ద నల్లమల్ల అడవుల్లో దాగిన పురాతన చరిత్ర పరిశోధనలో 8 శాసనాలను గుర్తించి వాటి లిపి అచ్చులను సేకరించారు. ఈ శాసనాల్ని తెలుగులోనే ఉండడం విశేషం. క్రీస్తు శకం 7 నుంచి 16వ శతాబ్దం మధ్యలో వేసినవిగా గుర్తించారు. మల్లికార్జున స్వామికి కాకతీయులు మరియు విజయనగర రాజులు భూములు సమర్పించి ఉంటారని ఉంది. పొన్నల బయలులో క్రీస్తు శకం 1404లో మొదటి దేవరాయలు వేసిన శాసనం గుర్తించారు. నెక్స్ట్ వన్, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఆబా అకౌంట్లు. ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లు అండి. ఇందులో రోగికి సంబంధించిన సకల ఆరోగ్య సమాచారం ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే 1 కోటికి పైగా ఆబా సంఖ్యను జారీ చేశారు. ఇదే విధానం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ కూడా అమలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ కర్ణాటకతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. ప్రీవియస్గా అంటే నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి నరేంద్ర మోదీ గారు ఇటీవల ఏ దేశం నుండి అవార్డు పొందారని క్వశ్చన్ వేశానండి. సో మీరెవ్వరూ నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయలేదు. సో మీ కరెంట్ అఫైర్స్ని ఇంకా చూడట్లేదని అర్థమవుతుంది. చూడండి. దీనికి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నార్వే. అవార్డు వచ్చేసి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్. సో ఇటీవల నార్వే నుంచి అందుకోవడం జరిగింది. అంతే అండి. టుడే కరెంట్ అఫైర్స్ ఈజ్ క్లోజ్. టుడే క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఆయుష్మాన్ భారత్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎక్కడ స్టార్ట్ చేశారు అనే దాన్ని ఆన్సర్ ఇవ్వండి.
కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నవీ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా కరెంట్ అఫైర్స్ని ఫాలో చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్.